తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఒక సినిమా విడుదలైన మరుక్షణమే ఆ సినిమా కంటే ఎక్కువగా దర్శకురాలి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటే అది మామూలు విషయం కాదు. ఆమె పేరే మానసా శర్మ. 'రాకాస' సినిమాతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్‌గా మారింది. ఆమె మాట తీరు, పద్ధతి చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అసలెవరీ మానసా శర్మ? ఆమె ప్రయాణం ఎక్కడ మొదలైంది? సో, ఆమె ఫుల్ జర్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. మానసా శర్మది మన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం. చదువులో ఎప్పుడు ముందుండే మానస పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే చిన్నప్పటి నుండి ఆమెకు సినిమాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తన అమ్మమ్మతో కలిసి లెజెండరీ డైరెక్టర్ విఠలాచార్య గారి ఫ్యాంటసీ సినిమాలు చూస్తూ పెరిగారు. టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే ఆయన అంత అద్భుతమైన మాయాలోకాలను ఎలా సృష్టించారు అనే ఆశ్చర్యమే ఆమెను దర్శకురాలు కావాలని దిశగా అడుగులు వేయించింది. నేటి తరానికి విఠలాచార్య గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మానసకు ఆయన ఏకైక స్ఫూర్తి. సినిమా కష్టం ఎలా ఉంటుందో మానసకు తెలుసు. అందుకే ఆమె నేరుగా వెండితెరపైకి రాలేదు. 2018లో యూట్యూబ్లో మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్పట్లో తక్కువ బడ్జెట్తో కేవలం కంటెంట్ నమ్ముకొని చేసిన ఆ సిరీస్ యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఒక చిన్న రూమ్లో నలుగురు స్నేహితుల మధ్య జరిగే గొడవలు, కామెడీని ఆమె చాలా సహజంగా రాశారు. అదే ఆమె సక్సెస్కు పునాది వేసింది. యూట్యూబ్లో ఆమె ప్రతిభను చూసిన తర్వాత ఆమెకు పెద్ద అవకాశాలు రావడం మొదలయ్యాయి. జీ5లో వచ్చిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి ఆమె క్రియేటర్ మరియు రైటర్గా పనిచేశారు. సంగీత్ శోభన్, నరేష్ వంటి నటులతో కలిసి పనిచేయడం ఆమెకు ఒక పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎమోషన్ను ఎంత అందంగా చెప్పవచ్చో ఆమె తన రైటర్ ద్వారా నిరూపించుకున్నారు. యూట్యూబ్ నుండి ఓటీటీకి మారడం అనేది ఆమె కెరీర్లో రెండో మెట్టు. తర్వాత సోనీ లీవ్లో విడుదలైన బెంచ్ లైఫ్ సిరీస్తో ఆమె పూర్తిస్థాయి దర్శకురాలుగా మారిపోయారు. ఐటీ ఎంప్లాయీస్ జీవితాలను, వారి ఆశలను చాలా దగ్గరగా చూపిస్తూ ఆమె తీసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ డిజిటల్ జర్నీనే ఆమెకు వెండితెరపై వెళ్లే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒక మహిళా దర్శకురాలిగా, అది కూడా ఫ్యాంటసీ అడ్వెంచర్ వంటి భారీ బడ్జెట్ సినిమా ఇచ్చేందుకు నిర్మాతలు భయపడతారు. కానీ నిహారిక కొణిదెల మాత్రం మానస చెప్పిన కథను కేవలం 20 నిమిషాల్లోనే ఓకే చేసేశారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ పై సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోయిన్లుగా రాకాస రూపుదిద్దుకుంది. చందమామ కథను మోడర్న్ టెక్నాలజీతో చెబితే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా కూడా తగ్గకుండా మానసా శర్మ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ ఏంటంటే మానసా శర్మ అచ్చం ఓయ్ హీరోయిన్ శ్యామిలీలాగే ఉన్నారని. ఆమె ముఖ కవళికలు, మాట్లాడే విధానం చూసి నెటిజన్లు ఆమెను డైరెక్టర్ శ్యామిలి అని పిలుస్తున్నారు. దీనిపై ఒక ప్రెస్ మీట్లో మానస స్పందిస్తూ, నన్ను శ్యామిలి గారితో పోల్చడం చాలా ఆనందంగా ఉంది. కానీ నేను నిజానికి చాలా ఇంట్రోవర్ట్ను. కెమెరా ముందుకు రావాలంటే నాకు చాలా మోమాటం అని తన సహజమైన శైలిలో చెప్పుకొచ్చారు. ఈ సింప్లిసిటీయే ఆమెను జనాలకు మరింత దగ్గర చేసింది. చివరగా ఒక్క మాట, తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకుల సంఖ్య చాలా తక్కువ. అలాంటిది ఏ సినీ నేపథ్యం లేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి కేవలం తన ఊహల్లోని మాయాలోకాన్ని నమ్ముకొని అడుగులు వేయడం అంటే అది మామూలు విషయం కాదు. శ్రీకాకుళం వీధుల్లో చందమామ కథలు చదువుతూ పెరిగిన ఒక చిన్న పాప నేడు కోట్లాది రూపాయల బడ్జెట్తో రాకాస వంటి ఫ్యాంటసీ అడ్వెంచర్ను నడిపిస్తుందంటే ఆమె పట్టుదల ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఆమె రూపం చూసి చాలా మంది ఆమెను శ్యామిలి అని పిలవచ్చు. కానీ ఆమె పనితీరు చూశాక భవిష్యత్తులో ఆమెను లేడీ విఠలాచార్య అని పిలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు. యూట్యూబ్లో చిన్న వెబ్ సిరీస్తో మొదలుపెట్టి నేడు నిహారిక కొణిదెల వంటి పెద్ద నిర్మాతలతో కలిసి వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తున్న మానస శర్మ ప్రయాణం ప్రతి ఒక్క యంగ్ ఫిల్మ్ మేకర్కు ఒక గొప్ప పాఠం. కలలు కనడం మాత్రమే కాదు, వాటి నిజం చేసుకునే వరకు పోరాడాలని ఆమె నిరూపించారు. ఆల్ ది బెస్ట్ మానసా శర్మ. మీ నుంచి ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథలను మేము కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇది రాకాస డైరెక్టర్ మానసా శర్మ సక్సెస్ జర్నీ. మీకు ఆమెలో నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆమె నిజంగానే శ్యామిలిలా కనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో వెనుక మా టీం ఎంతో రీసెర్చ్ మరియు కష్టం ఉంది, కాబట్టి వీడియోకు ఒక లైక్ వేసుకోండి. ఈ ఇన్స్పైరింగ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.